ఎందుకంటే మన కొత్త నిబంధనలు దేవుడు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. మంత్రగాని ఏ నోరు మన మీద పనిచేయదమ్మా. మంత్రగాని ఏ మాటలు నీ మీద పనిచేయవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి నీ శత్రువు లాంటి ఆటంకాలు నువ్వు చూడవు అని వాక్యం సెలవిస్తుంది. ఇవి ఎప్పుడంటే నువ్వు నమ్మాలి. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. ఏ శత్రువు నా మీద పడి శత్రువు పారిపోతారని నువ్వు నమ్మాలి. నా మీద పడు శత్రువు లాంటి ఆటంకాలు పారిపోతారని నమ్మాలి. నువ్వు అసమాధానం ఉంటుంది, అదే ఒక శత్రువు, అది వెళ్ళిపోతుంది. అది యేసు నామములో గద్దిస్తానని చెప్పండి, పారిపోతుంది. అది వాక్యం చెప్తుంది. ఒక దారి గుండా వచ్చే శత్రువు 7 దాలంటే ఇక వీళ్ళ యొద్దకు నేను రాను అనుకుంటా విలవిలలాడించి శత్రువు వెళ్ళిపోతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అమ్మ, నీ జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. శత్రువు నీకు ఆటంక బలహీనతలు అవి కూడా విలవిలలాడించి వెళ్ళిపోతాయి. ప్రతి వ్యక్తిలో